కపూర్ ఉన్నారు కదా, ఆయన రాముడుగా సెట్ కాల. ఎవరిని పెడితే బాగుండు అనుకోవచ్చు. నేను మొన్ననే చెప్పాను, 3 days బ్యాక్ ఏమో చెప్పినట్టున్నాను, మీ దాంట్లో చెప్పానో లేదో తెలియదు కానీ మహేష్ బాబుని కానీ పెట్టుంటే అది ఇంకా రియల్గా రాముడే అనుకునేలాగా ఉండేవాడు. కానీ రణ్వీర్ కపూర్ నిజంగా సెట్ కాలేదు. సీతా క్యారెక్టర్ మాత్రం సాయి పల్లవి అదిరిపోయింది. సీతా క్యారెక్టర్లో మాత్రం ఇది మాత్రం ఫిక్స్. మళ్ళీ బాగుంది, బాగా సెట్ అయింది. ఇంకా అది క్లిప్ అదేంటి ట్రైలర్ చూస్తూ ఉంటే ఏంటి ఇది అసలు మామూలుగా లేదే, చాలా డబ్బులే పెట్టినట్టున్నారు. మామూలు 400,000 కోట్లు, పార్ట్ 1కి 2,000 కోట్లు, మొత్తం కలిపి 4,000 కోట్లు పెట్టారని చెప్తున్నారు. ఈరోజు చూసిన తర్వాత నిజంగా నాకు మంచిగా అనిపించింది. కానీ ఒకటి మాత్రము నాకు నచ్చని విషయం ఏంటంటే, నేను ఉన్నదే చెప్తున్నాను అయ్యా, రణ్వీర్ కపూర్ అస్సలు రాముడిగా సెట్ కాలేదు. హైలైట్ అదే, హైలైట్ మాత్రము యషే దాంట్లో చాలా బాగా చేశాడు. అసలు కొంతమంది ఏమనుకున్నారంటే హీరోగా యష్ గారు చేస్తూ చేస్తూ మళ్ళీ ఈ క్యారెక్టర్ ఇచ్చారు అని అనుకున్నారు. అదిరిపోయాడు దాంట్లో. యష్కి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం దుమ్ము దులిపేశాడు. చూడండి ట్రైలర్, చాలా మంది చూడండి. యష్ చేసింది చూస్తుంటే మాత్రము ఓ రేంజ్ లో ఉంది. సౌండ్ మాత్రం మామూలుగా ఎఫెక్ట్ ఉండదు దానికి. అంటే ఇప్పటివరకు చాలా రామాయణాలు చూసాం. ముందు ఆది పురుషుడు వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది, జనాలు రాలేదు చూడడానికి. దీనికి వస్తారా? ఇంత బడ్జెట్ పెట్టారు, 4,000 కోట్లు అంటే బడ్జెట్ బాగానే పెట్టారు. కానీ తప్పదు, చూడాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు అప్పట్లో లవకుశ సినిమా ఎన్టీ రామారావు గారు, ఇప్పటికీ చూసినా కానీ ఆ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. కానీ అంత డబ్బులు పెట్టిన తర్వాత వీళ్ళు చూడాలా వద్దా అనుకునేది అది ప్రేక్షకుల చేతుల్లోనే మనకు ఉంటుంది. చాలా కష్టపడ్డారు దాంట్లో, అంతమందిని పెట్టి చాలా కష్టము. కానీ డైరెక్టర్ కూడా ఎవరు రాజమౌళిని పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. రాజమౌళి గారు తీసి ఉంటే ఈ సినిమా, మహేష్ బాబు గారు పెట్టి రాముడిగా తీసి ఉంటే మాత్రము 4,000 కోట్లు కాదు, ఎన్ని కోట్లు పెట్టినా కానీ దెబ్బకు దెబ్బ వసూలు చేసేది. నేను అదే చెప్తున్నా, 100% అదే చేసేది అనమాట.